ఫ్రెండ్స్ నా పేరు అంటే సరుకుంటూ ఆల్రెడీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4 ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెడుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. 100K పూర్తవ్వాలి ఈ ఇయర్ అయితే. చాలామంది కామెంట్ చేశారు కంటెస్టెంట్ లిస్ట్ బ్రో సీజన్ 10 అని ఇప్పటికి కూడా. కానీ ఇక్కడ ఏంటంటే సమస్య, ఏదైతే కామనర్స్ని తీసుకొని వచ్చారో ఇంతకు ముందు ఇయర్ మనం చూసాం, ఈ ఇయర్ కూడా కామనర్స్ ఎలా ఉన్నారో మనం చూసాం. ఒక్కొక్కరు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. ఖచ్చితంగా బిగ్ బాస్లో వీళ్ళకంటూ ఒక పేరు సంపాదించుకునేలాగే ఉన్నారు. ఇప్పటికైతే ఇప్పుడు వద్దు, నెక్స్ట్ వీడియోలో మాట్లాడతా కామనర్స్ గురించి. అందుకే సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం చూస్తున్నారు, రావాలా వద్దా ఈ కామనర్స్ని హౌస్లోకి తీసుకొని వస్తే వాళ్ళకే ఇప్పటికీ ఎక్కువ క్రేజ్ ఉంది. మనం వచ్చిన తర్వాత మనకు ఉపయోగపడుతుందా లేదా బిగ్ బాస్ అని ఆలోచిస్తున్నారు. అందుకే సైన్ చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు, చాలా టైం తీసుకుంటున్నారు. ఇప్పుడు సెలబ్రిటీ కంటెస్టెంట్లో ఫస్ట్ సెలెక్ట్ అయింది యాక్టర్ రామ్ ప్రసాద్ అన్న. ఈటీవీలో పనిచేస్తాడు, జబర్దస్త్లో పనిచేస్తాడు, ఆటో పనిచేసేస్తాడు. మనకు అందరికీ ఆయన బాగా తెలుసు. ఆయన వచ్చేసి ఈసారి సీజన్ 10 ఫస్ట్ కంటెస్టెంట్గా ఫిక్స్ అయ్యాడు, ఆటో రామ్ ప్రసాద్ అన్న. ఆయన కామెడీ ఎలా ఉంటుందో మనం చూసాం. మొన్ననే ఒక షార్ట్ ఫిలిం కూడా చేశాడు, యాక్టింగ్ కూడా చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇప్పుడు ఆయన ఫస్ట్ కంటెస్టెంట్ సీజన్ 10కి సెలబ్రిటీలో. ఇంకా సెకండ్ కంటెస్టెంట్ వచ్చేసి యాక్టర్ నరేష్ గారు. ఆయన్ని కూడా మనం జబర్దస్త్లో చూసాం, ఆయన కామెడీ చాలా బాగుంటుంది. ఆయన కూడా ఈటీవీలోనే పనిచేస్తాడు. ఇప్పుడు స్టార్ మార్క్ షిఫ్ట్ అయ్యి బిగ్ బాస్ సీజన్ 10లో ఒక కంటెస్టెంట్గా అయ్యాడు. ఇద్దరు వస్తున్నారు జబర్దస్త్ నుంచి. ఇప్పుడు ఇంకా రాకేష్ గారు వస్తారా లేదా అనేది కొంచెం డౌటు. ఇంకా ఆయన అయితే సైన్ చేయలేదు, ఏమీ అప్రోచ్ అవ్వలేదు అనుకుంటా. వీళ్ళిద్దరూ అయితే ఫిక్స్. ఇంకా థర్డ్ వచ్చేసి సుహాసిని గారు. సుహాసిని గారు మనకు సీరియల్స్లో కనిపించారు, అలాగే కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2లో కూడా మనం చూసాం, సీజన్ 1లో కూడా ఉన్నారనుకుంటా. ఆవిడైతే ఈసారి బిగ్ బాస్ సీజన్ 10కి వస్తున్నారు. థర్డ్ కంటెస్టెంట్ ఈవిడే. ఇంకా ఫోర్త్ కంటెస్టెంట్ వచ్చేసి ఆర్జే చార్మిల. రీసెంట్గానే పాపులర్ అయ్యారు వీళ్ళైతే. ఆర్జే చార్మిల మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తే ఫుల్ ఈవిడ వీడియోస్ వస్తుంటాయి. హీరోయిన్ మెటీరియల్, యాంకర్ హీరోయిన్ కంటే బాగుంది, ఈమెని ఖచ్చితంగా మూవీస్లోకి తీసుకోవాలి, ఇలాంటి కామెంట్స్ అన్నీ చూస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని ఇంకా డబుల్ చేసుకోవడానికి ఈసారి ఆర్జే చార్మిల గారు కూడా బిగ్ బాస్ సీజన్ 10లో ఒక కంటెస్టెంట్గా వస్తున్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ కూడా యాంకర్ వర్షిణి గారు. ఈవిడ్ని 2-3 సీజన్స్ నుంచి అనుకుంటూ ఉన్నారు, ఈసారి వస్తుంది అని. కానీ కన్ఫామ్ అయితే కాలేదు. ఈసారి సీజన్ 10లో మనం చూసే అవకాశం ఎక్కువగా ఉంది. యాంకర్ వర్షిణి గారు కూడా కన్ఫామ్ అనుకోండి, ఈవిడ కూడా వస్తుంది బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్. నెక్స్ట్ వచ్చేసి సౌందర్య రెడ్డి గారు. ఈవిడ వచ్చేసి సీరియల్ ఆర్టిస్ట్, జీ తెలుగులో అనుకుంటా పనిచేసేది. ఇప్పుడు మా టీవీలో బిగ్ బాస్ సీజన్ 10 కంటెస్టెంట్గా ఈవిడైతే సెలెక్ట్ అయ్యారు. ఈవిడ నాకు తెలిసి తమిళ్ అనుకుంటా. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి వంశీ అంటే గుర్తుపట్టరు, టెంపర్ వంశీ అంటేనే గుర్తుపడతారు. ఎందుకంటే టెంపర్ మూవీలో ఏదైతే క్లైమాక్స్లో ఆయన యాక్టింగ్ ఉందో, వాయిస్ అన్నా వన్ చంపేస్తా ఇది ఉంది కదా, అప్పటి నుంచి చాలా పాపులర్ అయ్యారు. చాలా మూవీస్లో ఉన్నారు, విలన్ రోల్ చాలా చేశారు. ఇప్పుడు ఈయన కూడా మనం బిగ్ బాస్ సీజన్ 10లో చూడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, ఎలా ఉంటాడు ఏమి, ఇలాంటి వాళ్ళని తీసుకొని వస్తే తెలియని వాళ్ళని కొంచెం చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. టాస్కుల్లో కానీ ఎలా మాట్లాడతారు, సినిమాలో విలన్గా చేస్తాడు కదా, ఇప్పుడు ఎలా ఉంటాడు అని చూడడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈయన కూడా మనం బిగ్ బాస్ సీజన్ 10లో చూడబోతున్నాం. నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి ఫస్ట్ ప్రభాకర్ గారు అనుకున్నాం, ఆ తర్వాత వాళ్ళ కొడుకు చంద్రహాస్ అనుకున్నాం, యాటిట్యూడ్ స్టార్. ఇప్పుడు వచ్చేసి వాళ్ళ కూతురు కన్ఫామ్ అయింది. బిగ్ బాస్ సీజన్ 10లో దివిజ గారిని కూడా మనం చూసే అవకాశం ఎక్కువగా ఉంది. దివిజ గారు తెలుసు కదా, ఇక్కడ ఫొటోస్ వేస్తూ ఉంటా అందరిది. ఈవిడనైతే మనం సీజన్ 10లో చూడబోతున్నాం. ఇంకా చాలామంది కన్ఫామ్ అవ్వాలి, ఇంకా సైన్ చేయలేదు. నాకు తెలిసి ఈ మంత్ లాస్ట్కి అంతా మనకి లిస్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైతే అగ్ని పరీక్ష జరుగుతుందో ఆ కామనర్స్ ఎవరు సెలెక్ట్ అవుతారో దాని గురించి చూడాలి. ఎందుకంటే ఈ కామనర్స్ వల్ల సెలబ్రిటీస్ కొంచెం ఆలోచిస్తున్నారు, వెళ్ళాలా వద్దా అని. ఎందుకంటే కామనర్స్కే ఎక్కువ పేరు వస్తుంది. అగ్ని పరీక్షలో అప్పటి నుంచి ఓటింగ్ స్టార్ట్ చేస్తున్నారు, వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుకుంటారు. ఎందుకంటే బిగ్ బాస్కి ఎప్పుడు ఎక్కువ ఫేమ్ ఉన్న సెలబ్రిటీస్ వెళ్ళరు, కొంచెం డౌన్ అయిన వాళ్ళే వెళ్తారు. కాబట్టి వాళ్ళు చూసుకొని వెళ్ళాలి, లేకుంటే దెబ్బ పడిపోతుంది.